నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నవమి వేడుకలకు దూరంగా శ్రీ కోదండ రామస్వామి దేవాలయం వివరాలు వెల్లడించిన అర్చకులు. వినుకొండ పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్, 40 బండ్లు సీజ్. వినుకొండ మండలం నడిగడ్డలో పండుగ రోజు విషాదం. తామర పూల కోసం చెరువులో దిగి విద్యార్థి మృతి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నప్పటికీ వినుకొండ పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మాత్రం వేడుకలు నిర్వహించబడవు. వినుకొండ పట్టణంలో 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి నాడు మాత్రం దేశంలోని అన్ని ఆలయాల కంటే భిన్నంగా త్యాగరాజు ఉత్సవాల రోజున మాత్రమే స్వామివారి కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీ. దీని గురించిన విషయాలను ఆలయ అర్చకులు వివరించారు. చోళ రాజులచే నిర్మించబడిన దేవాలయంలో గత 150 ఏళ్ల క్రితం నిర్వహించిన కళ్యాణం రోజున ఓ దంపతుల వలన జరిగిన అపచారం కారణంగా స్వామివారి కళ్యాణం నవమి రోజున నిర్వహించటం నిలిపివేసినట్లు పూర్వీకులు తెలిపినట్లు పేర్కొన్నారు. అప్పటి నుండి నేటి వరకు స్వామివారి కళ్యాణం త్యాగరాజు ఉత్సవాల రోజున నిర్వహించడం జరుగుతుందని, అదే విధంగా ఒంటిమిట్ట రామస్వామి ఆలయంలో కూడా నవమి రోజున కళ్యాణం నిర్వహించారని వారు వివరించారు. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు మన వినుకొండ గ్రామంలో అనాది కాలంగా దరిదాపుల్లో 1000 సంవత్సరాలకి పూర్వం ప్రతిష్ట చేయబడినటువంటి శ్రీ వినుకొండ కోదండ రామస్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన కైంకర్యాలు ఆచరించుకున్నాము. స్వామివారికి ఇతపూర్వం స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వం చోళరాజులచే ప్రతిష్ఠింపబడింది. అలాగే స్వామివారికి ఈ యొక్క మండపం కట్టి దరిదాపుల్లో 1400వ శతాబ్దంలో చక్రపాణి రాయలు గారు అనేటువంటి ఆయన ఒక రాజు ఆయన సంకల్పించుకొని ఈ మండపం అంతా కూడా స్వామివారికి నిర్మించారు. అలాగే స్వామివారికి ఇతపూర్వము ఒక 700 సంవత్సరాల క్రితం దాకా కూడా స్వామివారికి విశేషంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ఇత్యాది కార్యాలన్నీ కూడా జరిగేవి. స్వామివారికి గత 150 సంవత్సరాల క్రితం కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి రోజున స్వామివారికి కళ్యాణోత్సవం అనేటువంటిది ముందు నుంచి కూడా ఆచారం ప్రకారంగా ఎప్పుడు కూడా జరగనటువంటిది. ఎందుకు అని అంటే కనుక ఉదాహరణకు తీసుకుంటే 150 సంవత్సరాల క్రితం కొంతమంది అప్పుడున్నటువంటి వీళ్ళు దంపతులు కూర్చొని ఒక సంకల్పించుకుంటే అప్పట్లో స్వామివారి శ్రీరామనవమి రోజున అపకీర్తి జరిగిందని చెప్పని పెద్దలు చెబుతూ ఉన్నారు. పూర్వం మా తాతయ్య గారు వీళ్ళందరూ కూడాను. కాబట్టి అప్పటి నుంచి కూడా శ్రీరామనవమికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లేకుండా జరిగింది. అయితే స్వామివారికి విశేషంగా జన్మదినం అంటే పుట్టినరోజు కాబట్టి అప్పుడు శ్రీరామనవమి రోజున స్వామివారికి విశేషంగా పంచామృత స్నపనలు ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా ప్రతిరోజు ఆ శ్రీరామనవమి రోజు చేస్తూ ఉంటాము. అలాగే స్వామివారికి విశేషంగా విశేష ఆరాధనలు కైంకర్యాలన్నీ కూడా చేసి జన్మదినం రోజు ఆ రోజు సాయంకాలాన స్వామివారికి విశేషంగా ఈ యొక్క ప్రసాదాన్ని నివేదన చేసి కేసరి ప్రసాదాన్ని నివేదించి అందరూ భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున ఆ యొక్క ఆచారం ద్వారా ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఒంటిమిట్టలో కూడా మనం చూసుకున్నట్లయితే శ్రీరామనవమి రోజున కాకుండా తరువాత రోజు పౌర్ణమి నాడు స్వామివారి యొక్క దశమి నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఆచారం ప్రకారంగా పూర్వం నుంచి వస్తూ ఉన్నది కాబట్టి అప్పటి నుంచి కూడా శ్రీరామనవమి రోజు కాకుండా
ఇక్కడ త్యాగరాజ ఉత్సవాలని చేస్తూ ఉంటారు. ఆ త్యాగరాజ ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆచరిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ఈ త్యాగరాజ ఉత్సవాల్లో ఇప్పుడు కొంచెం ఫండ్ తగ్గువయ్యి మేము ఏం చేస్తున్నామంటే పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అంటే జన్మ నక్షత్రం సంవత్సరంలో 14 నక్షత్రాలు స్వామివారికి వస్తాయి. ఆ అంటే 14 కలశాలతో స్థాపనా కైంకర్యాలు ఆచరించి స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని ఆచరిస్తూ ఉంటాము. భక్తులవరైనా గనక విరాళాలు ఇస్తే గనక అలాగా ప్రతి సంవత్సరము కూడా పునర్వసు నక్షత్రాన్ని ప్రతి నెలలో 27 రోజులకి ఒక నక్షత్రం ప్రకారంగా ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి స్వామివారికి స్థాపనా కైంకర్యాలు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇది గమనించి జ్యేష్ఠ మాసంలో అలాగే స్వామివారికి ప్రతిష్ట మొన్నటి ఒక 3 సంవత్సరాల క్రితం స్వామివారికి జ్యేష్ఠ మాసంలో విశేషంగా అష్టబంధన మహాసంప్రోక్షణ అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. కావున ఆ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఈ స్వామివారికి వార్షికోత్సవంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా 3వ రోజున స్వామివారికి ఆ వార్షికోత్సవంలో భాగంగానే సాయంకాలాన స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా ఆచరిస్తూ ఉంటాము. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకి మీరందరూ కూడా పాత్రలు కావాలనిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎస్ఐ సమీర్ బాషా నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, అలానే ట్రిబుల్ రైడింగ్, బండి కాగితాలు లేని బైకులు, ఓవర్లోడ్ వెహికల్స్, సరైన పత్రాలు లేని వెహికల్స్ మొత్తం 40 బండ్లు సీజ్ చేసినట్లు ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 40 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 వెహికల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మైనర్ పిల్లలు కూడా వెహికల్స్ని డ్రైవ్ చేయడం, ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయడం, అదేవిధంగా సరైన నెంబర్ ప్లేట్ లేకుండా కొన్ని వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్కి సరైన పత్రాలు కూడా మాకు అక్కడ చూపించబోయారు. అటువంటి వెహికల్స్ మొత్తం కలిపి ఒక 40 వెహికల్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేయడం అనగా తల్లిదండ్రులు ఎవరు కూడా మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం అనేది చట్టపరంగా నేరం. అది అందులో భాగంగా తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో రోడ్ల మీదకి రావడం వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి ఈ ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు పూనుకోకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో విద్యానగర్ 4వ లైన్ నందుగల చింతల్ చెరువు రఘు ఇంటి వద్ద 4 కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రముల బహుకరణ జరిగింది. ప్రతి నెల దాత అయిన చింతల్ చెరువు రాఘవేంద్రరావు, ఉల్లగంటి బాల గురునాథం, నందిగామ పవన్ కుమార్, గాయత్రి చింతలపూడి కృష్ణమోహన్ సహాయ సహకారములతో 4 కుటుంబములకు సహాయ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంవి శర్మ, భువనగిరి సుబ్రహ్మణ్యం, ధార రామ్మూర్తి, ధూళిపాల వెంకటేశ్వర్లు, దిట్ట కవి శ్రీనివాసాచార్యులు, ధూళిపాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 99వ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 99వ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలైనటువంటి చింతల్ చెరువు రాఘవేంద్రరావు గారు, అలానే ఉల్లగంటి బాలగురునాథరావు గారు, అలానే పువ్వాడ గాయత్రి గారు, అలానే చింతలపూడి రాజగోపాలరావు గారి కుమారుడు రాధాకృష్ణమోహన్ గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 99 నెలల బట్టి జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలందరూ కూడా వచ్చి వారి పేరు నమోదు చేయించుకొని వాళ్ళందరికీ కూడా ఈ 99 నెలల బట్టి ఇవ్వడం జరుగుతున్నది. వచ్చే నెల మే 25వ తారీఖు 100వ కార్యక్రమం ఘనంగా చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. 100వ కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఐదు మండలాల పరిధిలోని జనాలకు అందరికీ కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలందరికీ కూడా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఆ విధంగా ముందుకెళ్తుందని
మేము అనుకుంటున్నాము. అలానే తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో గత 99 నెలలు బట్టి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నది తణుకు వాస్తవ్యులైనటువంటి డి సూర్యకుమార్ గారు చూసి మాకు కూడా సహాయ సహకారాలు అందించమని ఆమె కోరటం జరిగింది ఫోన్ ద్వారా. వారికి కూడా ఈ నెలలో ఫోన్పే ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. వినుకొండ మండలం నడిగడ్డలో పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే నలుగురు బాలురు కలిసి బహిర్భూమికి బయటికి వెళ్లారు. ఈ క్రమంలో తోట లక్ష్మణరావు అనే 16 సంవత్సరాల బాలుడు చెరువులోని తామర పువ్వు తీసుకొనడానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. లక్ష్మణరావు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వినుకొండ మండలం కోటప్ప నగర్, గోనుగుంట్ల వారిపాలెం గ్రామాల్లో శ్రీరామనవమి పండుగ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముల కళ్యాణ మహోత్సవంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. వినుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్ నందు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నిమిషం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.